హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే సేమ్ లెవెల్స్ ఇవి ఈ రోజు లెవెల్స్ కాదు, నిన్నటి ప్రీవియస్ లెవెల్స్ వరకు వచ్చింది. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ చూపించింది. కావాలంటే నేను వీడియో వెళ్ళి చూడండి, అర్థమవుద్ది. సేమ్ లెవెల్స్ లో నేను చెప్పాను కూడా, 1 minute లో మీరు ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు పెద్ద క్యాండిల్స్ తో, అక్కడ మీరు రివర్సల్ లో ట్రేడ్ చేయొచ్చు, అవకాశం దొరుకుద్ది అని. రివర్సల్ వచ్చింది. ఆ తర్వాత హైలో ఉన్నటువంటి సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ ఈ యొక్క లోన్ బ్రేక్ చేస్తూ, అంటే ట్రాప్ చేస్తూ పైకి వెళ్ళింది. కానీ మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో డిఫరెంట్ గా ఉంది. మార్కెట్ యొక్క ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే, మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ లో గ్యాప్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే గ్యాప్ అప్ అయిపోవచ్చు. న్యూస్ ఏమొస్తుందో తెలియదు, కానీ లెవెల్స్ ఆధారంగా ట్రేడ్ చేయండి. మోస్ట్లీ మళ్ళీ రేపు కూడా ఈ లెవెల్ ని బ్రేక్ చేయకూడదు. డిఫరెంట్ కండిషన్ చెప్తాను. వన్స్ రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకో, ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి చిన్న ర్యాలీ రావచ్చు. ర్యాలీ వచ్చి మళ్ళీ ఫాలో అవ్వచ్చు. అది 1 minute టైం ఫ్రేమ్ లో చూడండి, మీకు ఎందుకంటే స్టాప్ లాస్ సెట్ అవుద్ది కాబట్టి బాగా. ఈ మార్కెట్ లో ఈ లెవెల్ కంటే మార్కెట్ ఎప్పటి వరకు అయితే పైకి వెళ్ళదో, ఈ లెవెల్ కంటే అంటే డైరెక్ట్ 24,000 కంటే మార్కెట్ ఎప్పటి వరకు అయితే పైన క్లోజ్ అవ్వదో, మార్కెట్ లో నెగిటివిటీ కంటిన్యూ అవ్వచ్చు. రేపే ఒకవేళ పైన క్లోజ్ అయిపోయింది అనుకో, బుల్లిష్ కన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఈ లెవెల్స్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. స్ట్రాంగ్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా మోస్ట్లీ ఇక్కడికి వచ్చేయచ్చు, ఈ లెవెల్ వరకు వచ్చేయచ్చు. లేకపోతే ఇది కూడా బ్రేక్ చేసేయచ్చేమో రేపు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసేటప్పుడు చూడాలి, ఈ లెవెల్ నుంచి వెళ్తే పైకి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మన లాంటి వాళ్ళని ట్రాప్ చేయడం కోసం గ్యాప్ డౌన్ అయి మొత్తం పైకి వెళ్ళిపోవాలి. అలా అంత కష్టం, చాలా కష్టం. ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ కి వెళ్ళిపోయేంత మూవ్ ఉందా? ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ కన్సిడర్ చేయండి. ఈ లెవెల్ ఆధారంగా ట్రేడ్ చేయండి. అది 1 minute టైం ఫ్రేమ్ లో మంచి కన్ఫర్మేషన్ వస్తూ ఉంటే 1 minute లోనే ట్రేడ్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే స్టాప్ లాస్ కూడా చిన్నది వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అనుకున్నటువంటి లెవెల్ ని బ్రేక్ చేసింది. ఏదైతే 1 month లెవెల్ అని మనం డ్రా చేసామో నిన్నను, అదే లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటానికి ట్రై చేసింది 1 minute టైం ఫ్రేమ్ లో. నిన్న గీసిన లెవెల్స్ ఇవి, ఈ రోజు గీసిన లెవెల్స్ కాదు. ఈ లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ గా వరకే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయింది. కావాలంటే నిన్నటి వీడియో కూడా చూడండి ఒకసారి. రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్లకుండా ఉంటే 1 hour టైం ఫ్రేమ్ ఈ లెవెల్ వరకు రావచ్చు. ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళిపోతే పర్లేదు. లేదు అంటే ఈ లెవెల్ వరకు రావచ్చు. వరుస 2 levels. ఎందుకంటే రేపు వీక్లీ ఎండ్ కాబట్టి మార్కెట్ యొక్క కండిషన్ ఎలా ఉంటది కొంచెం చూడాలి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, పింక్ లైన్స్ అండ్ బ్లూ లైన్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ లెవెల్స్. మూమెంటం అనేది హై వాలటాలిటీతో ఉండొచ్చు. ఈ లెవెల్నే కాదు, ఈ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేంత వరకు బుల్లిష్ గా నేను చూడను. మార్కెట్ లో ఏదైనా సరే ఈ లెవెల్లో ఏదైనా రిజెక్షన్ క్యాండిల్ కానీ ఏదైనా మంచి బుల్లిష్ ప్యాటర్న్స్ ఏర్పరిస్తే అప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఏర్పరచలేదు. ఇది ఒక అన్డిసిసివ్ క్యాండిల్. ఇది ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తే పర్లేదు, లేదంటే ఫాలో అవ్వదు. కానీ ఈ లెవెల్ దాటేంత వరకు బుల్లిష్ మూవ్ గా కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఒకవేళ బుల్లిష్ మూవ్ వచ్చినట్లయితే ఈ లెవెల్ దగ్గర కాషియస్ గా ఉండండి. ఈ లెవెల్ దాటాకే బుల్లిష్ మూవ్ చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.